హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు అయితే మీకు ఎగ్లెస్ మావా కేక్ అండి. ఇది కూడా టీ టైమ్ కేక్. యాక్చువల్గా నేను కోవా కేక్ చాలాసార్లు చేశాను కానీ కేక్లో చేశాను కానీ టీ టైమ్ కేక్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా 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 యమ్మీగా ఉంది. అవుట్పుట్ అయితే సూపర్గా ఉంది. మీకు కనిపిస్తుంది కదా. చాలా డిఫరెంట్ వేలో అయితే చూపించబోతున్నాను. ఇలాగా అయితే నేను ఇంతవరకు ఎప్పుడు యూట్యూబ్లో చూడలేదు. వేరే చోట కూడా అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ దగ్గర చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడైతే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. ఒకసారి అయితే గమనించేసేయండి. మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి అయితే అబ్జర్వ్ చేసేయండి. ఇక్కడైతే నేను మెన్షన్ చేశాను కదండి ఆల్రెడీ, కోవా టీ టైమ్ కేక్ అని. ఇక్కడ కోవా అయితే నేను ఇన్స్టెంట్ కోవానే చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ బయట సూపర్ మార్కెట్స్ అలాంటివి ఏవి ఉండవు కదండి. మీకు దొరికితే బయట రెడీమేడ్ కోవా అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను హాఫ్ కప్ మిల్క్ పౌడర్, పావు కప్పు మిల్క్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి అనమాట, గీ వేశాను. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. ఈ 3 కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇదంతా కూడా మనకి కోవా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకుంటే మనకు ఇన్స్టెంట్ హోమ్ మేడ్ కోవా అయితే రెడీ అయిపోతుంది. లేదు ఇదంతా ఎందుకు బయట కొనుక్కుంటామంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే ఈ మిల్క్ పౌడర్లో కాస్త స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రాగా షుగర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం కేక్లో ఎలాగో వేస్తాం కాబట్టి ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు. మీరు ఓన్లీ కోవా లాగా తినాలి అనుకుంటే కాస్త షుగర్ వేసుకుంటే మీకు స్వీట్ కోవా లాగా ఉంటుందన్నమాట. మస్కా బన్కి ఇంకా లేకపోతే బన్కి కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట. మీ ఇష్టము. అది ఎలా కోవా బన్ అన్నీ అమ్ముతుంటారు కదండి, అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కోవా చేసుకున్న తర్వాత ఇది చాలాసార్లు చూపించాను. బట్ ఏంటంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసినా కూడా ఇవి కేక్ లేయర్స్లో ఒక క్రష్ ప్లేస్లో దీన్ని వేసేదాన్ని అనమాట, కోవా కేక్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది టీ టైమ్ కేక్లో యాడ్ చేయబోతున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్గా యాడ్ చేయబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను మీకు కొంచెం కొద్దిసేపు ఫాస్ట్గా చేసేసి పెట్టేశాను అనమాట. చూసారు కదా, మొత్తం కూడా దగ్గర పడింది. మీరు కుదిరితే దీన్ని నాన్ స్టిక్ కడాయిలో చేసుకోండి. నాకు ఇండక్షన్కి నాన్ స్టిక్ది లేక స్టీల్లో చేశాను, కానీ స్టీల్లో చేస్తే ఇలా కొంచెం అడగంటే ప్రమాదం ఉంది. నాన్ స్టిక్ అయితే మీకు అంతా కూడా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట, ప్యాన్కి అతుక్కోకుండా. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి ఈ కోవా ప్రిపరేషన్ వరకు. ఓకేనా? ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టీ టైం కేక్ అని మెన్షన్ చేశాను, అది కూడా కోవాది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ దాని రిచ్నెస్ అనేది తగ్గకుండా నేనేం చేశానంటే ఇక్కడైతే బటర్ తీసుకున్నానండి. మీకు వేయింగ్ స్కేల్ మీద కూడా మెజర్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 50 గ్రామ్స్ అయితే బటర్ తీసుకున్నాను. ఇక్కడ 130 గ్రామ్స్ అయితే మైదా తీసుకున్నాను. ఇందులో వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ వెయిట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసేస్తాను. తర్వాత కొద్దిగా సాల్ట్, పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇవన్నీ కూడా ఒక్కటండి, నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైన విషయాల్లో నుంచి చెప్తున్నాను మీకు. అదేంటి అంటే మేడం, బేకింగ్కి కంపల్సరీగా ఇలా వెయిట్ మిషను, కప్సు ఇవన్నీ ఉండాలా, ఏవో ఒకటి ఉంటే సరిపోదా అని అడిగితే మాత్రం కంపల్సరీగా నేను బేసిక్గా బేకింగ్ మెటీరియల్లో మీరు కొనాలనుకున్న మెటీరియల్లో మాత్రం ఈ 2 ఉంచుకోండి. ఒకటి మెషరింగ్ కప్స్, ఇంకొకటి వచ్చేసి వెయిట్ స్కేలు. ఆ 2 ప్రోడక్ట్స్ లింక్ కూడా నేను ఈ వీడియోలో ఇచ్చాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర కప్సే ఉన్నాయండి, కప్స్లో మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. బట్ ఫైనల్గా కస్టమర్కి ఇచ్చేటప్పుడు మనం ఏమని మాట్లాడుకుంటాం, వెయిట్లోనే మాట్లాడుకుంటాం. అంటే మీకు హాఫ్ కేజీ కావాలా, కేజీ కావాలా అని చెప్పేసి. మరి అప్పుడు అది ఎలా మెషర్ చేసుకుంటారండి? వెయిట్ స్కేల్ లేకుండా పాసిబుల్ అవ్వదు కదా. టీ టైం కేక్ అవ్వనివ్వండి, ప్రతిదీ కూడా వెయిట్తో సేల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వెయిట్ స్కేల్ అయితే ఉండాలి. ఇక్కడైతే నేను బటర్లో వచ్చేసి బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, కూల్గా ఉండొద్దు. తర్వాత దానికి షుగర్ 80 గ్రామ్స్ యాడ్ చేశాను.
ఎసెన్స్ అయితే నా దగ్గర మావా ఎసెన్స్ ఉంది, ఇలాచీ ఎసెన్స్ ఉంది. మీ దగ్గర ఇవేవీ లేకపోతే ఇలాచీ పౌడర్ ప్లస్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. బట్ ఇక్కడ నేను కోవా కేక్ అని కోవా అంటే ఐ మీన్ మావా కేక్ అని మెన్షన్ చేశాను కాబట్టి నా దగ్గర ఎసెన్స్ ఉంది కాబట్టి వాడుతున్నాను. మీ దగ్గర లేకుంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఎసెన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకొకటి ఇక్కడ షుగర్ కూడా నేను క్యాస్టర్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర క్యాస్టర్ షుగర్ లేకపోతే షుగర్ని కొద్దిగా పల్స్ మోడ్లో వేసేసి పౌడర్ చేసేసి, పూర్తిగా పౌడర్ కాకుండా లైట్గా రవ్వ రవ్వలాగా ఉండేలాగా చూసుకొని అది వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అయితే బటర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత షుగర్ ఎసెన్స్ అయితే యాడ్ చేసేసి నేనైతే బీటర్తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ అవైలబుల్గా లేకపోతే హ్యాండ్ విస్కర్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెరుగు యాడ్ చేస్తున్నానండి. పెరుగు వచ్చేసి ఇక్కడ 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ పెరుగు కూడా ఒకటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు ఇంట్లో తోడు పెట్టిన పెరుగు కన్నా కూడా బయట దొరికేది ప్యాకెట్ పెరుగు వాడండి. ఎందుకు అంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది తేడా వస్తుందండి ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి. ఒక్కోసారి రెసిపీ ఫెయిల్ అయినప్పుడల్లా ఆలోచిస్తుంటాం చూడండి, నేను అన్నీ సరిగ్గానే వేశాను అయినా రాలేదు అనుకుంటాం కదా. అందులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పెరుగు కూడా. సో బెటర్ బయట దొరికేది వాడడం బెటర్ అనమాట. ఇప్పుడైతే అన్నీ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదండి. అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఈ విధంగా జల్లించి వేసేస్తున్నాను. మరి కోవా ఎప్పుడు యాడ్ చేస్తారక్క, ఇంకా అక్కడే ఉంది అంటే వెయిట్ అదే కదా ట్విస్ట్. ఇప్పుడైతే ముందు వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ నేను అడ్జస్ట్ చేసుకోవడం కోసం, అంటే మనకు ఆ బటర్ ఇదంతా కూడా కలవడం కోసం కొద్దిగా అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మిల్క్ వచ్చేసి ఒక పావు కప్పు. ముందుగా అయితే ఈ విధంగా కొద్దిగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ బటర్ యాడ్ చేసినందుకు ఇది మనకు మరీ లిక్విడ్గా ఉండదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కొంచెం బ్యాటర్ థిక్గానే ఉంటుంది. ఇక్కడ నాకు స్పాచులాతోనే మంచిగా కలిసిపోయింది. సో నేను విస్కర్ అయితే ఏం వాడట్లేదు. లేదు మీకు ఇంకా ఉండలుగా ఉంది కలవట్లేదు అనుకుంటే మాత్రం ఒక 10 to 15 సెకండ్స్ విస్కర్తో విస్క్ చేయండి. అది కూడా ఎక్కువ విస్క్ చేయకండి, లైట్గా, అంటే మరీ ఎక్కువగా కాకుండా. ఇక్కడ కోవా కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా మీకైతే దీన్ని చూస్తున్నారా, అది కోవాని విడివిడిగా చేసేసి పాటలుగా వేసేస్తున్నాను అనమాట. మన పకోడీ వేస్తాను చూడండి, అలా వేసేసాను. మొత్తం మరీ ఎక్కువ మిక్స్ చేసేయద్దండి, మనకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగిలినట్టుగా కోవా తగులుతుందనమాట బ్యాటర్లో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం ఇది మీ సెల్లింగ్ రెసిపీలో పెట్టుకున్నా కూడా మళ్ళీ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ ద రెసిపీ. ఎప్పుడైనా ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని అయితే. నేను ఇక్కడైతే బేక్ అండ్ సర్వ్ మోల్డ్లో 230 గ్రామ్స్ వరకు వేసాను. యాక్చువల్గా అయితే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కోవా యాడ్ చేస్తే ఆల్మోస్ట్ పావు కేజీ వరకు అయితే వచ్చేసింది అనమాట. దీన్నైతే నేను 160 degrees టెంపరేచర్లో 30 minutes వరకు పెట్టాను. బట్ ఒకరొకరు ఓవెన్ ఒకలాగా ఉంటుంది కాబట్టి 25 to 30 minutesలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నేను ఇది కోవా కేక్ అని తెలవడం కోసం పైనుంచి కూడా గార్నిషింగ్ లాగా కోవా వేశాను, బాదాం అండ్ పిస్తా అయితే యాడ్ చేశాను, తర్వాత రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా నేను ఇది సెల్లింగ్ పర్పస్ అని చేశాను, కానీ టేస్ట్ చూద్దామని ఒక్క పీస్ కట్ చేశానో లేదో మిగతాదంతా మా పిల్లలు తినేశారనమాట. అంత బాగుంది, టేస్టీగా ఉంది. సో ఫైనల్గా ఇదండి మావా టీ టైం కేక్ అనమాట. ఇది మీరు స్టాల్స్లో అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది బయట అయినా ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఇంకొకటి ఏంటంటే దీని ప్రైస్ ఎంత అని మీరు అడగొచ్చు. ఇది పావు కేజీ వెయిట్ ఉంది కాబట్టి, మంచిగా మనం కోవా వేస్ట్ చేసాం కాబట్టి 200 to 250 ఈచ్ పెట్టొచ్చండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.